బీఆర్ఎస్ సాయంలోనే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే పిగాల గణేష్ గుప్తా అన్నారు. బుధవారం నిజామాబాద్ సుభాష్ నగర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం 36, 37, 38, 43 డివిజన్ల కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్ ను ఎంపీ అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లతో కలిసి బుధవారం సందర్శించారు. మార్కెట్ కు వచ్చిన రైతులతో మాట్లాడారు. అనంతరం మార్కెట్ లో పసుపును పరిశీలించారు. రైతులకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తామని మిర్యాలగూడ సభలో ప్రకటించారు. దీనికి ₹9,000 కోట్లు రెడీ చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఘోర నేరాలు చేస్తే పోలీసులు ముసుగు తొడిగి తీసుకొస్తారని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్నారని, తెలుగు ప్రజల కోసం కాదని ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ కు షోకేస్ నోటీస్ జారీ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించారు.